I am Sriman. I have recently graduated in ECE 2025 passed out and now I am placed in Tectoro company as a Java developer with a package of 3.5. నేను ECE స్టూడెంట్ కాబట్టి కాలేజ్ ప్లేస్మెంట్ లో నాకు ఆల్రెడీ కోర్ కంపెనీ సైడ్ 2 ఆఫర్స్ వచ్చాయి. కానీ నాకు సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను అవి రిజెక్ట్ చేసి కోడింగ్ సైడ్ స్కిల్స్ ని నేర్చుకుందామని ఇటు సైడ్ వచ్చాను. నేను కొన్ని ఇన్స్టిట్యూట్ ని సెర్చ్ చేశాను, బట్ అన్నిట్లో కంపేర్ చేస్తే కొన్నిట్లో డాష్ బోర్డ్ యాక్సెస్ ఉండడం కానీ, మనం ఎక్కడికైనా వేరే పనిలో ఉంటే లైవ్ క్లాసెస్ లేకపోవడం, ఆన్లైన్ లో అలాంటివి లేకుండే. మా ఫ్రెండ్ ఒకటి నాకన్నా ముందు జాయిన్ అయ్యాడు. అతని రిఫరల్ వల్ల ఇక్కడ బాగానే ఇంటర్వ్యూస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ప్రీవియస్ బ్యాచెస్ వాళ్ళు చాలా ప్లేస్ అయ్యారని చెప్పడం వల్ల అతని రిఫరెన్స్ తో వచ్చాను. బేసిక్ గా వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తారంటే కోర్స్ మొత్తం అయిపోయిన తర్వాత బ్యాచెస్ వాళ్ళని ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. కానీ 10,000 కోడర్స్ లో అలా కాకుండా మాక్ రివ్యూస్ అనేది తొందరగానే తీసుకొని స్టూడెంట్ మంచిగా ఉన్నాడంటే అప్పుడే ప్లేస్మెంట్ ఆఫీస్ కి పంపించాం. ప్రాజెక్ట్ మేనేజర్ వేరే ఇన్స్టిట్యూట్స్ లో లేరు, వాళ్ళ వల్ల మాకు ఇంటరాక్షన్ అనేది పెరిగి మా స్కిల్స్ ని వాళ్ళు ఈజీగా అబ్జర్వ్ చేయడం లాంటివి అయ్యాయి. సో డాష్ బోర్డ్ యాక్సెస్ కూడా చాలా బాగుంది. యాజ్ ఎ ఫ్రెషర్ గా ప్లేస్ అవ్వాలనుకుంటే ఓన్లీ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే ఆప్టిట్యూడ్ రౌండ్స్ ని ఫస్ట్ రౌండ్ గా తీసుకుంటాయి. సో ఆప్టిట్యూడ్ ఈజ్ మ్యాండేటరీ అండ్ ఓన్లీ ఒక్క స్కిల్ మీ పట్టుకొని మనం వెళ్తే సరిపోదు. మన రెజ్యూమ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. మనం చెప్పే క్వశ్చన్స్ ని బట్టి మళ్ళీ క్వశ్చన్స్ కూడా ఫామ్ అవుతాయి. సో మన ప్రాజెక్ట్ అనేది చాలా డీటెయిల్ నాలెడ్జ్ ఉండాలి మనకి. అండ్ కమ్యూనికేషన్ ఈజ్ మ్యాండేటరీ. ఇన్ ఆర్డర్ టు క్లియర్ ఆల్ రౌండ్స్ కమ్యూనికేషన్ వాళ్ళు ఫస్ట్ చెక్ చేసే మ్యాటర్. ఇఫ్ మన కమ్యూనికేషన్ బాగాలేదు అంటే మన టెక్నికల్ స్కిల్స్ ఎంత ఉన్నా వాళ్ళు మనల్ని పట్టించుకోరు. సో కమ్యూనికేషన్ అండ్ టెక్నికల్ స్కిల్స్ అండ్ ఆల్సో ఆప్టిట్యూడ్ ఆర్ మ్యాండేటరీ. యాక్చువల్గా నాకు ఇంకా కోర్స్ మొత్తం కంప్లీట్ అవ్వక ముందే నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం వల్ల నాకు కొన్ని రిజెక్ట్ అయ్యాను. బట్ ఇఫ్ అదే కంపెనీస్ నేను ఇప్పుడు అటెండ్ అయితే నేను కాన్ఫిడెంట్ గా క్లియర్ చేశాను, ఎందుకంటే కోర్స్ లో చాలా నేర్చుకోవడం అయింది. దానివల్ల నాకు ఏ ఫీల్డ్స్ లో లాగ్ అయ్యానో అవి చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఇప్పుడు నేను చాలా ఇంటర్వ్యూస్ రిజెక్ట్ అయిన ఒక బాధ ఉంటుంది, బట్ పంపించడం ఈజ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ గ్రేట్నెస్. 10,000 కోడర్స్ లో ఓన్లీ టెక్నికల్ మీదే ఫోకస్ చేయకుండా మన కమ్యూనికేషన్ ఇంకా ఆప్టిట్యూడ్ మీద కూడా ఫోకస్ చేస్తారు. మనకు టెక్నికల్ క్లాసెస్ తో పాటు ఆప్టిట్యూడ్ ఇంకా కమ్యూనికేషన్ క్లాసెస్ కూడా ఉంటాయి. గ్రూప్ డిస్కషన్ యాక్టివిటీస్ కండక్ట్ అవుతాయి అండ్ మనం స్టేజ్ ఫియర్ అనేది తీసేసేలా మనకు స్టేజ్ పైనకి వెళ్ళి మాట్లాడమంటారు. సో దాని వల్ల మనకు చాలా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అండ్ ఆల్సో రివ్యూస్ వల్ల మనకు ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ అవుతుంది, కాన్ఫిడెన్స్ కూడా గెయిన్ అవుతుంది. అన్ని ఆస్పెక్ట్స్ ని కవర్ చేస్తారు. నేను ఇప్పటి వరకు 4-5 కంపెనీస్ కి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. అన్ని ఇంటర్వ్యూస్ లో లాస్ట్ రౌండ్ వరకు వెళ్ళగలిగాను, బట్ లాస్ట్ రౌండ్స్ లో ఒక 2 కంపెనీస్ లో రిజెక్ట్ అయ్యాను. దాని వల్ల నాకు ఇంటర్వ్యూస్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో అలాంటి ఒక కాన్ఫిడెన్స్ అనేది గెయిన్ అయింది. నేను మాట్లాడడం ఇంప్రూవ్ అయ్యాను. నేను రీసెంట్ గా టెక్టోరా కంపెనీలో ప్లేస్ అయ్యాను. దీంట్లో 6 రౌండ్స్ నేను సెలెక్ట్ అయ్యాను. ఆ కంపెనీస్ లో నేను రిజెక్ట్ అవ్వడం వల్ల నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ తో కానీ అక్కడ అడిగే క్వశ్చన్స్ ని బట్టి దాని కానీ ఇది చాలా ఈజీగా క్లియర్ చేయగలిగాను.